తెలుగువా ఛానల్కు స్వాగతం. మనం విశిష్ట తెలుగు మహిళలు అనే ఈ కార్యక్రమం ద్వారా మంచి సమాజ సేవకులు, గొప్ప గొప్ప రచయిత్రులు, విభిన్న రంగాల్లో విశిష్ట స్థానం పొందిన మహిళల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు అలనాటి మేటి రచయిత్రి ఇల్లిందుల సరస్వతీదేవి గారి గురించి తెలుసుకుందాం. సాహిత్యం ద్వారా సమాజంలో మానవీయ విలువలు పెంపొందడానికి విశేషంగా కృషి చేసిన స్ఫూర్తి ప్రదాత, సమాజంలోని సమస్యలను ఎత్తిచూపి వాటిని తన కథల రూపంలో పరిష్కరించిన గొప్ప రచయిత్రి ఇల్లిందుల సరస్వతీదేవి. అలనాడు హైదరాబాద్లో స్త్రీల స్థితి చాలా ఆవేదన కలిగించేది. నిజాం ప్రభువుల పాలనలో స్త్రీలకు నిరంకుశత్వం భరించరానిదిగా మారింది. పాఠశాల చదువులు లేవు, స్త్రీలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో మహిళా చైతన్యం కోసం ఆవిర్భవించిన మహత్తర సంస్థ ఆంధ్ర యువతీ మండలి. ఈ యువతీ మండలి పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది శ్రీమతి ఇల్లిందుల సరస్వతీదేవే. సరస్వతీదేవి 1918 జూన్ 15న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. తల్లిదండ్రులు కామరాజు రత్నమ్మ, వెంకటప్పయ్యలు. బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్న సరస్వతీదేవి పెద్దల్లి రమణమ్మ గారి పెంపకంలో పెరిగారు. రమణమ్మ గారు పిల్లలకు కథలు చెప్పేవారు, శ్లోకాలు వివరించి అర్థాలు చెప్పేవారు. రామాయణ భారతాల్లోని కథలే కాక జానపద కథలు చెప్పేవారు. స్త్రీల పాటలు చక్కగా పాడి వినిపించేవారు. వీరి ప్రభావం సరస్వతి గారిపై తీవ్రంగా ఉంది. సురభి నాటకాలు కూడా ఆమెకు బాగా నచ్చేవి. పుస్తకాలు చదవడం, నాటకాలు చూడటం ఆమెకు బాల్యంలోనే అలవడ్డాయి. ఆమె రచయిత్రిగా రూపుదిద్దుకోవడానికి ఇవన్నీ కారణాలయ్యాయి. సరస్వతి గారి భర్త ఇల్లిందుల సీతారామరావు మంచి సంస్కారవంతుడు, సాహిత్యాభిలాషి. సరస్వతి గారిది బాల్య వివాహం. పెళ్లితో ఆమె చదువు ఆగకుండా రామారావు గారు ఆమెను హైదరాబాద్ స్టాన్లీ గర్ల్ హై స్కూల్లో 9వ తరగతిలో చేర్పించారు. అంతేకాక భార్యలోని పఠనాభిలాషను గుర్తించి శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం నుంచి తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలు తెచ్చేవారు. ఈ పుస్తక పఠనం సరస్వతి గారిలో సృజనాత్మకతకు దారితీసింది. కందుకూరి, ప్రేమ్చంద్, గురజాడ మొదలైన వారి రచనలు ఎక్కువగా చదివేవారు. శ్రీపాద, మల్లాదిల కథా సాహిత్యంపై ఆసక్తిని పెంచుకున్నారు. నిరంతర పఠనంతో రచయిత్రిగా మారారు. ఏ వాదాలకు లోను కాక సార్వజనీనమైన సిద్ధాంతాలను నమ్మి మానవతా విలువలు పెంపొందించే కథా ప్రక్రియను ఎంచుకున్నారు. 1933లో వీరి మొదటి కథ, మొదటి వ్యాసం గోల్కొండ పత్రికలో ప్రచురింపబడింది. 100 కథల సంపుటిగా ప్రసిద్ధమైన స్వర్ణకమలాలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకుంది. ఈమె 250కి పైగా కథలు, అనేక నవలలు, వ్యాసాలు, జీవిత చరిత్రలు, బాల సాహిత్య రచనలు చేశారు. ముఖ్యంగా దరిచేరిన ప్రాణులు, ముత్యాల మనసు, అనుపమ, రాజహంసలు, తులసీ దళాలు బాగా ప్రాచుర్యం పొందాయి. స్వర్ణకమలాలు అనేది ఆమె అత్యంత ప్రసిద్ధ కథా సంకలనం. ఇందులో సుమారు 100 కథలు ఉన్నాయి. మానవ సంబంధాలు, మహిళల జీవితం, సామాజిక విలువలు, కుటుంబ వ్యవస్థ వంటి అంశాలను హృద్యంగా చిత్రించారు. ఈ కథా సంకలనానికి 1982లో సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇది తెలుగు కథా సాహిత్యంలో ఒక మైలురాయి. కుటుంబ వ్యవస్థను, సామాజిక సమస్యలను, మనుషుల మనస్తత్వాలను విభిన్న రూపాలలో తన కథల్లో సాక్షాత్కరింపచేశారు. ఈ స్వర్ణకమలాలు కథా సంపుటి తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోకి అనువదింపబడింది. వీరి మరో కథల సంపుటం తులసీ దళాలు. ఇందులో 108 కథలు. ఈ సంపుటిలో దేశకాల పరిస్థితుల ప్రభావం మానవాళిపై ఎంత పడిందో, దేశాభివృద్ధికి ఎలా తోడ్పడిందో, ఆశించిన శాస్త్ర విజ్ఞానం దేశ వినాశనానికి ఏ విధంగా చోటు చేసుకున్నదో, అన్ని రంగాలలో నూతనంగా సంతరించుకుంటున్న నాగరికత మేఘాలు మానవాళిని సత్యగుణం నుంచి ఏ విధంగా దూరం చేస్తున్నాయో చక్కగా వివరించారు. సరస్వతీదేవి రాజహంసలు మరో కథల సంపుటి. ఇందులోని కథలన్నీ వివిధ దేశాలకు ఆవిడ వెళ్ళినప్పుడు కలిగిన అనుభవాలు, కంటితో చూసిన దృశ్యాలనే ముడిసరుకుగా వాడారు. ఇల్లిందుల నవలలు రాశారు. దరిచేరిన ప్రాణులు,
జీవిత వలయాలు, నీ బాంచన్ కాల్ముక్త, అనుపమ జీవిత పాఠం, చీకటి వెలుగులు మొదలైన నవలలు రాశారు. కొండంత మబ్బు, మంచివాడు అనే నవలికలు రాశారు. ఈ నవలలన్నీ స్త్రీ మనఃప్రవృత్తిని విభిన్న కోణాల్లో దర్శింపచేశాయి. సాహిత్యంలో బహుముఖీముఖమైన ప్రజ్ఞ ప్రదర్శించిన ఇల్లెందల వారు నారీ జగత్తు, జీవన సామరస్యం, వెలుగుబాటలు, కళ్యాణ కలపల్లి, వ్యాస తరంగిణి, తేజోమూర్తులు అనే వ్యాస సంకలనాలు ప్రకటించారు. ఇల్లెందల జాతిరత్నాలు అనే స్త్రీల పాటల పుస్తకం రూపొందించారు. ఈ పాటలు హైదరాబాద్ రేడియో నుంచి ప్రసారమయ్యాయి. తెలంగాణ కోడలిగా తెలుగుదేశానికి ఇదే నా భక్త్యాంజలి అన్నారు ఇల్లెందల. లక్ష్మణదేవర నవ్వు, సత్యభామ సరసము, ధర్మాంగద చరిత్ర, ధర్మరాజు జోదం, ఊర్మిళాదేవి నిద్ర అనేవి 5 జాతిరత్నాలు. సరస్వతీదేవి బాల సాహిత్య రచన చేశారు. ఇందిరా ప్రియదర్శిని పేరుతో ఇందిరాగాంధీ జీవిత చరిత్రను రాశారు. సరస్వతీదేవి నాటక రచయిత్రి కూడా. తెలుగింటి వాతావరణంతో కూడిన రేడియోలో ప్రసారమైన 12 నాటికలు రాగంలో రంగులు పేరిట సంపుటిగా వెలువడ్డాయి. సరస్వతీదేవి గారు రచయిత్రి మాత్రమే కాక సంఘ సేవలోనూ వారిది ముందడుగే. ఆవిడ బాపట్లలో ఉన్నప్పుడు కనుపర్తి వరలక్ష్మమ్మ గారి స్త్రీ హితైషిణి మండలి స్ఫూర్తిదాయకంగా ఉండేది. సరస్వతీదేవి జైలు విజిటర్గా పనిచేశారు. ఆ సమయంలో జైల్లో ఉన్న మహిళా ఖైదీలతో సంభాషించి వారికి తినుబండారాలు, పచ్చళ్ళు ఇచ్చి వారిని చాలా ఆదరించారు. ప్రేమతో, సానుభూతితో మాట్లాడి వారిలో మానసిక ప్రవర్తన తెచ్చేందుకు కృషి చేశారు. వృద్ధాశ్రమాల గురించి, మన దేశంలో వృద్ధాశ్రమాలు ఎందుకు వచ్చాయో అని బాధపడేవారు. ఈమెను చాలా సత్కారాలు వరించాయి. 1958 నుండి 66 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యురాలిగా పనిచేశారు. 64లో గృహలక్ష్మి స్వర్ణ కంకణం, 74లో ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఉత్తమ రచయిత్రి అవార్డు, 78లో బాలల అకాడమీ అవార్డు పొందారు. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అవార్డు కమిటీలోనూ, జాతీయ చిత్రాల అవార్డు కమిటీలోనూ పనిచేశారు. జీవితకాలంలో తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే కాక భవిష్యత్ దర్శనంలో కూడా కొత్త ప్రపంచాన్ని చూసి తన కథలను మలిచారు. స్త్రీ నీకు రక్షణ ఎక్కడమ్మా, నాకు ప్రాణంతో పుట్టే హక్కు లేదా, యుగయుగాల సమస్య దేశమంతా ఇంట్లోనే ఉందా, పిల్లాడే బొమ్మ భ్రమలో పడ్డారా, ఇలాంటి కథా రచనల్లో సమాజంలో మార్పు తేవాలనే ప్రయత్నం చేశారు. సాంఘిక సేవ, సాహిత్య సేవ ఆమెకు 2 నేత్రాలు. తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించిన మహనీయ రచయిత్రి ఇల్లెందల సరస్వతీదేవి. ఈమె 1998 ఆగస్టు 1న కన్నుమూశారు. ఈ రోజున మనం తెలుగునాట మేటి రచయిత్రిగా పేరొందిన ఇల్లెందల సరస్వతీదేవి గారి గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని స్త్రీమూర్తి గాథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.